జుట్టు లేని పచ్చని ఉండాలి, జుట్టున్న పంచి చేతిలో పెట్టాలి, తీసుకొని పోతారు. అట్లా కదా, జుట్టు ఉండాలి. ఎందుకు ఇస్తారు అది కదా? ఆ జుట్టున్న పచ్చని ఎందుకు ఇస్తారంటే ఆ జుట్టు ఊడైపోయిన తర్వాత మూడో కన్ను తేలుతుంది. టెంకాయ కూడా 3 కన్నులు ఉంటాయి. మరి నీకు కూడా టెంకాయ తలకాయ 2 ఒకటే. ఏడు కూడా పోయిన టెంకాయ అంటే దేవునికి తీసుకుపోయినా కదా. గుడిలోకి తీసుకుపోయి గుడి ఏడు కొట్టే గుండ్రాయి కొట్టాడు భాషలో. గుడికి పోయి గుండ్రాయి కొట్టావు కదా, ఏడ కొడతావు టెంకాయ? దేవుని కొట్టినావు కదా, దేవుని కొట్టావా? కొట్టరా. ఏంటి కొట్టావు? గుండ్రాయి కొట్టావు కదా. నిజంగా దేవుని కొట్టలే, గుండ్రాయి కొట్టావు. మరి ఇది ఇంకా దానికంటే తలకాయ కొట్టింది మేలు కాదు అంటాడు. ఈ తల కూడా మనకు మూడో కన్ను ఉంది అని ఇక్కడ. ఈ జుట్టు అనగా జ్ఞానం, తెలివి కలిగి రావాలి గురువు దగ్గర. గురువు దగ్గర ఎట్లుండాలి? బుద్ధి కలిగి వినాలి. బుద్ధి ఉన్నోళ్ళకి గోదా, బుద్ధిహీనులకు పట్టదు. ఆ బుద్ధికి జ్ఞానానికి దగ్గర సంబంధం. అందుకు ఆ జుట్టు ఉండాలి అంటే నీకు ఆ కోరిక ఉండాలి, ఆ వినే లక్షణం ఉండాలి, నీ లోపల ఆ జిజ్ఞాస ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి. లేకపోతే శ్రద్ధ లేకపోతే నీకు అర్థం కాదు. అందుకు ఆ జుట్టు ఉంచుకొని పోవాలి. ఇంకా మన వాళ్ళు వెనకడికి గుండె చేపించుకొని జుట్టు ఉంచేది హిందూ సాంప్రదాయ సిద్ధాంత ప్రకారంగా. ఈ నెత్తిన పిలిక పెడతాడు, జుట్టు ఉండాలని. అది జ్ఞానం బాగా ఉండాలి నీకు అని. బ్రాహ్మణ్స్ కూడా ఈ నుండి ఇంటిశ్రం పెట్టుకొని ఇలా సీగేసుకుంటారు పిలిక. ఎందుకు వేసుకుంటాడు అంటే ఆరోగ్య సూత్రం కూడా. ఈ ముచ్చిడి గుంతలో ఎండ కొట్టకుండా ఎటుకలు బాగా ఉంటే జుట్టు కాలకుండా ఉంటుంది. అట్లా పిలిక ఉంచుకున్నాం వాళ్ళు. ఇంకా మన వాళ్ళు రుమ్మానాలు కట్టి తోక ఇంత పొడుగు ఇడికి ఇస్తుండ్రి మనం గాడికి. ఎందుకంటే ఎన్ను పట్ట ఇదంతా కాలకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అట్లా జుట్టు అనేది అంత గొప్పది, జ్ఞానానికి ప్రతీక. అయితే అది పగిలిన తర్వాత ఆ జుట్టున్న పక్షం, ఎందుకంటే ఆ జుట్టు తీసుకుంటే నీకు మూడో కన్ను ఉంది బిడ్డ. ఈ 2 కన్నులకు భగవంతుడు కనబడడు. ఈ 2 కన్నుల చేత చూసిందంతా కూడా ఇది సాకారమే. ఇది సాకార బ్రహ్మము, సాకారంతో కూడుకున్న దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి మందిర ప్రాకారాలు, అందులో ఉన్నటువంటి విగ్రహాలు, ఇక అందులో ఉన్నటువంటి ఇక పూజలు, అలంకారాలు, ఇవన్నీ కూడా సాకారం. అంటే మనం తయారు చేసుకున్నటువంటిదే, కానీ ఇది నిజమైనటువంటి దేవుడు కాదు. నీకు నాకు సమస్తానికి గుడికి మొత్తానికి ఇస్తున్నట్టు సత్తాన్ని ఇస్తున్నటువంటిది నిరాకార బ్రహ్మమై అది అట్టిదాన్ని చూడాలి అంటే ఆ మూడో కన్ను తెరవబడాలి కదా. అది ఎట్లా అయ్యగారు అంటే అది మాకు తెలియదు అంటాడు అయ్యగారు. అయ్యగారు తెలియదు. ఎవరు కావాలంటే గురువు కావాలి. ఈ ఈ మరి ఈ కొబ్బరికాయ కోతికి దొరికితే పగలగొట్టుకొని తినే లక్షణం దానికి రాదు. కొబ్బరికాయ మానవుడైతేనే బొచ్చుడవికి దాన్ని పగలగొట్టి దాంట్లో నీరు త్రాగి ఆ దాంట్లో ఉన్నట్టు కొబ్బరి తీసి ఇస్తే కోతి తింటది. కానీ అంత మరి ఊగినే అది వలగొట్టుకొని తినలేదు. అట్లనే 24వ తత్వమైనటువంటి మనస్సు అనేది కోతి లాంటిది. ఈ మనస్సుతో కూడుకున్నటువంటి చంచల స్వభావంతో ఇదంతా కూడా ఎంత ప్రయత్నించినా దేవుడు కనబడాడు. అందుకే జ్ఞానము తెలివి కలిగినటువంటి వానికి అర్థమవుతుంది జ్ఞానం. అందుకే దానికి అది చెప్తాడు, ఆ జుట్టు ఉండేదానికి కొబ్బరికాయ జుట్టు ఉన్నది మనకిస్తాడు. అట్లా మనకిస్తాడు. ఎందుకు వచ్చింది ఇది? 3 ఉంటాయి, మూడో కన్ను ఉంది. ఎందుకు వచ్చింది ఇది? కొబ్బరికాయ అట్లా